పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కించిన భారీ మాఫియా యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ. ఆకాశమంత అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది. మరి నిజంగానే ఆ అంచనాలను ఓజీ అందుకుందా లేదా అనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. 1970లో జపాన్ నుంచి కొంతమంది భారతీయులు అక్కడి దేశస్తుల నుంచి తప్పించుకొని ముంబైకి వస్తారు. అలా వచ్చిన వాడే సత్యదాద అలియాస్ ప్రకాష్ రాజ్. ఆయనతో పాటు ఓజస్ గంభీర అలియాస్ పవన్ కళ్యాణ్ కూడా ముంబై వస్తాడు. సత్యదాద చుట్టూ ఒక కోటలా నిలబడతాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో ముంబై వదిలి వెళ్ళిపోతాడు. ఆయన వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఓమి అలియాస్ ఇమ్రాన్ హష్మి ముంబైలో అడుగు పెట్టి గంభీర మనుషులను చంపేస్తుంటాడు. సరిగా అదే సమయంలో మళ్ళీ ముంబైకి వస్తాడు ఓజాస్ గంభీర. అప్పుడు ఏం జరిగింది? మధ్యలో ఈ కన్మణి అలియాస్ ప్రియాంక మోహన్ ఎవరు? ఆమె గంభీర్ జీవితంలోకి ఎలా వచ్చింది? అసలు ఓమి ఏం చేయాలనుకున్నాడు అనేదే మిగిలిన కథ. నిజం చెప్పాలంటే ఓజీ చాలా సింపుల్ కథ. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సాహో సినిమాను కాస్త మార్చి మళ్ళీ దానికి మాఫియా బ్యాక్ డ్రాప్ పెట్టి తీశాడు సుజిత్. కాకపోతే అందులో చేసిన తప్పులు ఇందులో చేయలేదు. చూడడానికి చాలా రొటీన్ కథలా అనిపిస్తుంటుంది, కానీ స్క్రీన్ ప్లే విషయంలో చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు సుజిత్. పవన్ కళ్యాణ్ చుట్టూ కథ అల్లుకున్న గంభీరమైన లుక్, స్టైలిష్ యాక్షన్ సీన్స్ తో ఫ్యాన్స్ కు పూనకాలు పుట్టించాడు. మధ్య మధ్యలో ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చేలా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ కూడా పెట్టాడు. ప్రియాంక మోహన్ తో ఎమోషనల్ బ్యాక్ స్టోరీ, ఇంటర్వెల్ సీక్వెన్స్ హైలైట్ గా నిలిచాయి ఈ సినిమా. కానీ రొటీన్ గానే ఈ గ్యాంగ్స్టర్ డ్రామాను ఎమోషనల్ గా తెరకెక్కించాడు సుజిత్. క్రమం తప్పకుండా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి హై ఇచ్చాడు. అది కూడా మామూలు హై కాదు, ఓ రేంజ్ లో హై. అదేదో డ్రగ్ తీసుకున్నట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు తమన్. ఫస్ట్ హాఫ్ అయితే ప్యూర్ మెంటల్ ఎక్కించేశాడు. పూనకాలు వచ్చేస్తాయి. ఇంటర్వెల్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్. సెకండ్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ సీన్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కు నిదర్శనం. అక్కడక్కడ కాస్త స్లో అయింది, కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్ళీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. సుజిత్ రాసుకున్న ప్రతి సీన్ లో పవన్ కళ్యాణ్ మీద ఆయనకున్న ప్రేమ కనిపించింది. తన అభిమాన హీరోని ఎలా చూపించాలని అనుకున్నాడో అంతకంటే 100 రెట్లు ఎక్కువగానే చూపించాడు. ఒక రొటీన్ రెగ్యులర్ కథను పవన్ కళ్యాణ్ అనే పేరు చుట్టూ తిప్పేశాడు. ఒకటైతే నిజం, ఇన్నాళ్ల కెరీర్ లో పవర్ స్టార్ ను ఇంత పవర్ఫుల్ గా ఎవరూ చూపించలేదు. ఓజస్ గంభీర పాత్రలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించాడు. ఇటు ఎమోషన్ అటు యాక్షన్ రెండు దుమ్ము దులిపేశాడు. ఇమ్రాన్ హష్మి విలనిజం బాగుంది. ప్రకాష్ రాజ్ పాత్రను చాలా బాగా రాసుకున్నాడు డైరెక్టర్ సుజిత్. ప్రియాంక మోహన్ చిన్న పాత్రలో నటించినా కూడా బాగుంది. శ్రేయ రెడ్డి, హరీష్ ఉత్తమన్ ఇలా సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బ్యాక్ బోన్. మామూలు సన్నివేశం కూడా తన రీ రికార్డింగ్ తో నిలబెట్టేశాడు తమన్. ఎడిటింగ్ పర్లేదు, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సుజిత్ దర్శకుడిగా తన స్టైల్ చూపించాడు. సెకండ్ హాఫ్ అక్కడక్కడ స్లో అయినా కానీ ఎలివేషన్స్ మీద సినిమా నడిపించేశాడు సుజిత్. డివి దానయ్య నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. ఇక ఓవరాల్ గా ఒక్క మాటలో ఓజీ గురించి చెప్పాలంటే ఫ్యాన్స్ కు ఫీస్ట్, పండగ బొమ్మ.